కొత్త నాయకుడిని వాళ్ళే తెచ్చుకుంటారని. రైట్. సత్యమూర్తి గారు, ఇప్పుడు టీవీకేకి గెలుస్తుంది అని అనుకున్నా, లేదు సరే క్రిస్టియానిటీ యాంగిల్లోనో ఇంకో యాంగిల్లోనో విజయ్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సన్నిహిత సంబంధాలు ఉంటేనో, లేదు రాజకీయంగా ఇద్దరి మధ్య సైద్ధాంతిక పరంగానో లేకపోతే ఇంకో పరంగానో అవగాహనలు ఉంటేనో వీళ్ళు వెళ్ళి ఆయన తరపున ప్రచారం చేసేవాళ్ళు కదా. అలా ఏమీ చేయకుండా ఆయన గెలిచిన తర్వాత ఆ ఫోటో ఒకటి పెట్టుకుని వీళ్ళు ప్రచారం చేయడం, ఇదంతా ఈ చీప్, దీని నుంచి బయటపడరా ఇంకా వీళ్ళు? ఇది ఏ రకంగా గౌరవప్రదం ఇది జగన్మోహన్ రెడ్డికి కానీ సజ్జలకు కానీ లేకపోతే వీళ్ళందరికీ? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి స్టాలిన్కి బాగా క్లోజ్ అండి. అవును, ఆ కుటుంబంతోనే కాకుండా వ్యాపార సంబంధాలు లావాదేవీలు చాలా ఉన్నాయి. ఇది తెలియదు నాకు. చాలా క్లోజ్ నెట్టెడ్ కనెక్షన్స్ ఉన్నాయి. మీకు ఒక చిన్న ఇది గుర్తు చేస్తాను మీకు. రఘురామకృష్ణరాజు రచ్చబండ కార్యక్రమం సందర్భంగా అప్పట్లో ఒక మాట చెప్పాడు ఆయన. పవర్ ప్లాంట్కి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ నుంచి కొన్ని డ్యూస్ ఆయనకి రావాలి అంటే అవి ఇస్తే రఘురామకృష్ణరాజు ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కష్టాల నుంచి బయటపడతాడనేది ఆ ఇష్యూ వచ్చేది కాదు. ఈయన తమిళనాడు దగ్గరికి వెళ్ళి తమిళనాడు ముఖ్యమంత్రితోటి మాట్లాడుకుంటున్న సమయంలో ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసి స్టాలిన్కి ఫోన్ చేసి రఘురామకృష్ణరాజు బిల్లు సెటిల్ చేయొద్దు అని చెప్పటంతో నా బిల్లులు ఆపేశాడు అని చెప్పి ఆ రోజు రచ్చబండలో రఘురామకృష్ణరాజు మాట్లాడాడు. అంటే ఎంత దగ్గర అనుబంధం లేకపోతే స్టాలిన్ తోటి, డిఎంకే తోటి ఎంత దగ్గర సంబంధం లేకపోతే ఈయన చెప్పంగానే ఆయన ఎందుకు వింటాడు? రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి అక్కడ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారానికి సంబంధించిన బిల్లులు కావాలంటే ఈయన చెబితే ఆపటం ఏంటి? అంటే ఎంతో వాళ్ళిద్దరి మధ్య ఎంతో గాఢమైన అనుబంధం ఉంటే తప్ప ఇది జరగదు కదా. సో అందుకని డిఎంకే తోటి స్టాలిన్ తోటి వ్యక్తిగతంగా స్టాలిన్ తోటి చాలా అనుబంధంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే రోజా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా తమిళనాడు ఎన్నికల్లో వాళ్ళు డిఎంకే వైపు వెళ్ళి మాట్లాడి వచ్చారు. వాడు డిఎంకేకి వాళ్ళు వాళ్ళు ఇవ్వాల్సినంత సపోర్ట్ని ఇచ్చారు. మొత్తం ఇదంతా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత కొంచెం తారుమారు అయ్యేసరికి విజయ్ గెలిచేసరికి మేము విజయ్కి సపోర్ట్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇంకా ప్రశాంత్ కిషోర్ని కూడా జగన్మోహన్ రెడ్డి డ్రాప్ చేయించాడు విజయ్ వైపు వెళ్లకుండా అనేది కూడా ఒక టాక్ వచ్చింది అప్పట్లో. ప్రశాంత్ కిషోర్ని స్ట్రాటజిస్ట్గా విజయ్ పెట్టుకుంటున్నాడని వచ్చింది కదా. అంటే అది స్టాలిన్ కోసమనే అతనుకున్న సంబంధాలతో ప్రశాంత్ తప్పించారు అనేది కూడా ఒకటి వచ్చింది. అంటే ప్రశాంత్ కిషోర్ ఏంటంటే అతను ఇక సర్వీసెస్ ఇవ్వటం అనేది ఆపేశాడు కాబట్టి ఆయన ఫ్రెండ్లీగా కలిసి సలహాలు చెప్పాడు తప్ప హీ నెవర్ ట్రైడ్, హీ నెవర్ యాక్సెప్టెడ్. సో అందులో పెద్ద ఇదేం లేదు. ప్రశాంత్ కిషోర్ అయితే క్లియర్ కట్గా చెప్పాడు ఏం చేయాలి, నీ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టే జరిగింది. అప్పుడు అతను ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఆ క్లియర్ కట్గానే రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అంతా కూడా డిఎంకే వైపు ఉపయోగించి, ఈయన రిసోర్సెస్ అన్నీ కూడా డిఎంకే వైపు ఉపయోగించి ఒక్కసారి ఆ పార్టీ తలకిందులు అయ్యేసరికి ఈయన వచ్చి విజయ్ని ఉపయోగించుకొని విజయ్ ఫోటోలు పెట్టుకొని విజయ్ తోటి ప్రచారం చేయించుకొని విజయ్కి తనే చేసినట్టుగా ప్రచారం చేసుకొని ఒక దాన్ని ఆ పదం కరెక్ట్ కాదు కానీ సురకానందం పొందుతున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గఫూర్ గారికి గఫూర్ గారికి చిన్న ఇన్ఫర్మేషన్. రోజా తర్వాత వచ్చి ఒక ఛానల్కి, ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయనకి ఫోన్ చేసి అతనితోటి మాట్లాడించుకొని కొన్ని క్వశ్చన్లు అతను అడుగుతూ ఉంటే ఈమె సమాధానాలు చెప్పింది. విజయ్ చాలా కష్టపడతాడండి, చిన్నప్పటి నుంచి నాకు తెలుసండి, చాలా అద్భుతమైన వ్యక్తి అండి, విజయ్ చాలా ఈ రిజల్ట్ వస్తుందని నేను ముందరే ఊహించానండి అని రోజా ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక ఇది ఇచ్చి వాయిస్ ఇచ్చి
దాన్ని మొత్తం పబ్లిసైజ్ చేసుకుంది. ముందేమో స్టాలిన్కి ప్రచారం చేశారు. స్టాలిన్కి వెళ్ళి స్టాలిన్ సార్ అని తమిళంలో చెప్పింది. నువ్వు అసలు అద్భుతమైన మనిషివి సార్, అసలు నువ్వు అసలు నీ కృష్ణుడు రాముడు తర్వాత నువ్వే అని చెప్పింది. అంత వేరే లెవెల్లో ప్రచారం చేసిన రోజా ఎప్పుడైతే విజయ్ గెలిచాడో ఒక యూట్యూబర్ని పిలిపించుకొని వాయిస్ రికార్డింగ్ అనమాట చెప్పింది. ఓకే, చెప్పేసి నేను అసలు విజయ్ అంటే కష్టపడతాడు, చాలా శ్రమ పడతాడు, చాలా ఇది ఉంది, ప్రజల పట్ల చాలా కమిట్మెంట్ ఉంది, ఏమో చెబితే కానీ అందరికీ తెలియదా అంటే ఎందుకు ఈ నీచమైన రాజకీయాలు సబ్స్టాండర్డ్ పాలిటిక్స్ ఆడటం వల్ల వాళ్ళకి క్రెడిబిలిటీ లాస్ తప్ప వేరే ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఏమీ లేదు. ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి డిఎంకే తోటి రోజాను పంపించాడు, వీళ్ళ సోర్సుల్ని రిసోర్సులు అన్నీ కూడా ఖర్చు చేశారు. కానీ పైకి తెలియకుండా జాగ్రత్త పడ్డది ఎందుకు అంటే అమిత్ షా కోపం వస్తుందేమోనని ఆ దాంతో వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్త పడ్డారు. ఎనీవే ఈ సిల్లీ పాలిటిక్స్ ఇక జరగకుండా ఉండాలని, అలాగే అక్కడ విజయ్ పాపం